ఎన్నెన్నో ట్రై చేశాము కానీ జుట్టు రాలడం అనేది ఆగట్లేదు అనుకునేవారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇక మీ జుట్టు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరండి. ఒక్క వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు మొలవడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ట్రై చేశాకే మీకు చెప్తున్నా. నాది గ్యారంటీ అండి. ఇక రెమెడీ ఎలాగ తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కలబంద తీసుకోవాలండి. సో కలబందను ఎప్పుడైనా మనము చెట్టు నుంచి తీసిన వెంటనే ఈ విధంగా వాటర్లో పెట్టేస్తే దీంట్లో ఉన్నటువంటి యెల్లో కలర్ లిక్విడ్ అంతా వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఈ విధంగా వాటర్లో ఒక 10 నిమిషాల పాటు అలాగే పెట్టేసేయండి. ఓకేనా. సో ఇక దీన్ని మనం కట్ చేసుకోవాలండి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ముళ్ళన్నీ తీసేసుకోవాలి. కలబంద వల్ల మన జుట్టుకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కలబంద జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తుందండి. జుట్టును బలోపేతం చేయడానికి, తేమను అందించడానికి, చుండ్రును తగ్గించడానికి మరియు ఆరోగ్యకరమైన జుట్టును పెరుగుదలకు ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. కలబందలో ఉండే విటమిన్లు వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు ఖనిజాలు ఉండడం వల్ల జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారిస్తుందండి. చాలామంది నేను చూపిస్తున్నటువంటి రెమెడీస్ని పర్సనల్గా వాళ్ళు ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ట్రై చేసి మళ్ళీ తిరిగి కమెంట్ సెక్షన్లో చెప్తున్నందుకు. సో ఇక కలబందలో ఉన్నటువంటి గుజ్జంతా తీసుకోవాలండి. ఈజీగా ఎలా తీయాలో చూపిస్తా చూడండి. ఈ విధంగా చాకుతోటి పైపొర అంతా తీసిన తర్వాత స్పూన్ తోటి ఈజీగా తీయొచ్చు చూడండి. ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు. ఈ విధంగా అంత స్ట్రైట్గా అనేసేయండి. అసలు కలబంద గుజ్జు అనేది కొద్దిగా కూడా వేస్ట్ అవ్వదండి. సో చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇక మిగిలినటువంటి ఈ 2 కూడా నేను తీస్తాను చూడండి. ఇప్పుడు నేను తయారు చేసినది 2 సార్లకు వస్తుందండి, 2 టైమ్స్కి వస్తుంది. ఈ రెమెడీని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎలాంటి కెమికల్స్ని మనం మిక్స్ చేయట్లేదు కాబట్టి 100% ప్యూర్ న్యాచురల్ హోమ్ రెమెడీ అండి. సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు. స్పూన్ తోటి జస్ట్ ఈ విధంగా అనేసామంటే ఈజీగా వస్తుంది, ఎలాంటి కష్టం లేకుండా. సో న్యాచురల్గా 100% వర్క్ అయ్యేటువంటి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది ఏంటంటే చుండ్రుతో కూడా బాధపడుతూ ఉంటారు, తెల్ల జుట్టు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. అన్నింటికి ఇది ఒక మంచి హోమ్ రెమెడీ అండి. నేను గ్యారంటీ ఇస్తున్నా. మళ్ళీ మీరు నన్ను అడగండి కమెంట్ సెక్షన్లో, ఎందుకంటే ఇది 100% వర్క్ అవుతుంది. ఓకేనా. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను 100% వీడియో చేస్తానండి. చాలామంది అడుగుతున్నారు. ప్రతి కమెంట్ చూస్తానండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క కమెంట్ని నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న 1 by 1గా వీడియో చేస్తాను. ఓకేనా. చేయదేమో అని అనుకోవద్దండి. ఖచ్చితంగా వీడియో అనేది చేస్తా. కాస్త ఒక 2 days అటో ఇటో నేను చేస్తానండి. ముందుగా నేను కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేసి టైమింగ్ అనేది సెట్ చేసుకుంటా కదండి. వాటి తర్వాత మీరు అడిగినటువంటి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఒక 2 రోజులు అటో ఇటో. ఓకేనా. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. సో ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నది 2 సార్లకు వస్తుందండి. ఒక 3 కలబందల వరకు తీసుకున్న, ఇవి పెద్ద సైజు కాదండి, మీడియం సైజువి. ఇక ఉల్లిపాయ తీసుకోవాలండి. ఉల్లిపాయ వల్ల కూడా మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది, శాస్త్రీయ పరంగా నిర్ధారించబడిందండి. ఉల్లిపాయ మన జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని తగ్గించి, చుండ్రును నివారించడానికి మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టు తంతువులను బలోపేతం చేయడానికి, విరిగిపోవడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే దాని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలను చుండ్రుని పూర్తిగా నివారిస్తాయి. సింగిల్ యూస్లోనే మీరు 100% రిజల్ట్ అనేది చూస్తారండి. సో మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఈ విధంగా మిక్సీకి వేసుకోండి. కలబంద అదేవిధంగా ఉల్లిపాయను. సో ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా. ఇక టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవచ్చు. నేనైతే నెట్ క్లాత్ తోటి వడగడుతున్నానండి. టీ స్ట్రైనర్ తోటి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే కలబందలో ఇదంతా జెల్ కదా. సో ఈ విధంగా నెట్ క్లాత్లో మనం ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చండి. పిల్లల ఫ్రాక్స్ ఉంటాయి కదండి, ఫ్రాక్స్కి లోపల ఉంటుంది కదండి నెట్ అనేది, అది పాత ఫ్రాక్స్ మనం ఎలాగో యూజ్ చేయము, వాటి లోపల ఉన్నటువంటి నెట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో లేదంటే పల్చగా ఉన్నటువంటి కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా గట్టిగా పిండేసామంటే ఈ జెల్ అనేది ఈజీగా వస్తుంది. లేదంటే ఏదైనా కొత్త నెట్ ఉన్నా పర్లేదండి, నెట్ కానీ లేదంటే క్లాత్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, టీ స్ట్రైనర్తో కాస్త సమయం పడుతుంది. ఈ విధంగా పిండేసామంటే నెట్ క్లాత్లో వేసి ఈజీగా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదండి, ఇది ఒక చుక్క కూడా వేస్ట్ చేయొద్దండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా అంతా పిండుకున్న తర్వాత ఇక ఇందులోనే కొబ్బరి నూనె తీసుకోవాలండి. కొద్దిగా కొబ్బరి నూనె, అదేవిధంగా కొద్దిగా వచ్చేసి బాదం నూనె ఉంటుంది కదండి, బాదం నూనె కూడా తీసుకోవాలి. సో బాదం నూనె లేకపోతే స్కిప్ చేసేయండి, కొబ్బరి నూనె మాత్రమే వేసుకోండి. కొబ్బరి నూనెనే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. ఓకేనా.
సో బాదం నూనె కూడా మన జుట్టుకి అనేక పోషకాలను అందిస్తుందండి. అలాగే కొబ్బరి నూనె కూడా. బాదం నూనె లేకపోతే స్కిప్ చేసి కొబ్బరి నూనెని ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత లవంగాలు తీసుకోవాలండి. లవంగాలను జుట్టుకు వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గడం, జుట్టు ఒత్తుగా పెరగడం, చుండ్రు నివారణ, నెత్తి మీద రక్త ప్రసరణ మెరుగుపడడం వంటి ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి మరియు జుట్టు తెల్లబట్టాన్ని నివారిస్తాయి. ఈ రోజుల్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళని లేదండి, ఎవరికైనా సరే హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా మగవారికి సర్టెన్ ఏజ్ అంటే మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి బాల్డ్ హెడ్ వచ్చి చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకాస్త జుట్టు రావడానికి వాళ్ళే కారణమవుతూ ఉంటారు, ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల. సో టెన్షన్ పడొద్దండి. కెమికల్స్ ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ అసలు తీసుకోవద్దండి. మన ఛానల్లో చాలామంది జెంట్స్ కూడా అడుగుతున్నారు, ఇవి జెంట్స్ యూజ్ చేయొచ్చా, మగవాళ్ళు యూజ్ చేయొచ్చా అని. ప్రతి హోమ్ రెమెడీని ఆడవాళ్ళు యూజ్ చేయొచ్చు, మగవాళ్ళు యూజ్ చేయొచ్చు అండి, చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. మనం ఎలాంటి కెమికల్స్ని యాడ్ చేయట్లేదు. సో ఎలాంటి కెమికల్స్ని ప్రిజర్వేటివ్స్ని మనం యాడ్ చేయట్లేదు కాబట్టి 100% న్యాచురల్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి, మేల్ అండ్ ఫీమేల్. ఓకేనా? మీకు ఎలాంటి టెన్షన్ లేదు. ఇంకా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో మనం ఇందులోని కోకోనట్ ఆయిల్ అనేది స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి మనము. బాదం నూనెని స్కిప్ చేసినా పర్లేదు, కానీ ఎందుకంటే బాదం నూనె ఉంటే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, లేదు అని అంటే స్కిప్ చేసేయండి. కొబ్బరి నూనెని మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి. సో సాధారణంగా ఎంత కాస్ట్లీ నూనె అయినా సరే వేడి చేస్తే వాటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి చచ్చిపోతాయి. కానీ కొబ్బరి నూనెలో మాత్రం ఉన్నటువంటి ఒక బెస్ట్ గుణం ఏంది అంటే, కొబ్బరి నూనెను వేడి చేస్తే ప్రోటీన్స్ అనేవి వృద్ధి చెందుతాయి, అంటే ఎక్కువ అవుతాయి. మిగిలినటువంటి ఆలివ్ ఆయిల్ చాలా కాస్ట్ ఎక్కువ కదండి, ఆలివ్ ఆయిల్ని వేడి చేస్తే ప్రోటీన్స్ అనేవి అంతరించిపోతాయి. కానీ ఈ కోకోనట్ ఆయిల్ని మాత్రం, కోకోనట్ ఆయిల్ అదేవిధంగా నువ్వుల నూనె, ఈ రెండిట్లో ఉన్నటువంటి బెస్ట్ గుణం ఏంటంటే వేడి చేస్తే ప్రోటీన్స్ అనేవి వృద్ధి చెందుతాయి, ఎక్కువ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి. సో ఒక 2 మినిట్స్ పాటు చూస్తున్నారు కదండి, ఇది కాస్త చల్లారాలండి, మరీ వేడిగా ఉండొద్దు. సో ఒక ఓవర్ నైట్ అనేది అలాగే వదిలేసేయండి. ఒక ఓవర్ నైట్ అలాగే ఫ్రిడ్జ్లో వదిలేసి మరుసటి రోజు హెయిర్కి అప్లై చేసుకోండి. హెయిర్కి అప్లై చేసే ముందుగా మనం ఈ విధంగా ఒక గ్లాస్ జార్ లేకపోయినట్లయితే ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి, ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకోండి, శుభ్రంగా ఉన్నటువంటి డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, బయట కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో మనము ఇందులోని ఎలాంటి కెమికల్స్ని మిక్స్ చేయట్లేదు. ఓకేనా? ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు మనము ఎంత తీసుకోవాలి, ఎలా హెయిర్కి అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తా. ఓకేనా? సో ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి రావాలన్నమాట, కూల్గా ఉన్నది అప్లై చేసుకోవద్దండి. కాసేపు బయట పెట్టేసామంటే నార్మల్గా రూమ్ టెంపరేచర్కి వస్తుంది, నార్మల్గా ఉంటుంది కదండి. అప్పుడు మనకు తగినంత ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. అంటే ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మొత్తం జుట్టుకు పాపిళ్ళలాగా తీస్తూ చక్కగా తల నిండాకు అప్లై చేసుకోవాలండి. సో మొత్తం జుట్టు నిండా అప్లై చేసుకొని 2 గంటల సేపు అలాగే ఉంచేసేయాలి. ఓకేనా? ఇమ్మీడియట్గా తలస్నానం చేయొద్దు, 2 గంటల సేపు అలాగే ఉంచేసేయండి. సో ఇమ్మీడియట్గా ఇది తయారు చేస్తానే మరి యూస్ చేసుకోవద్దంటే యూస్ చేసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా కొద్దిగా గిన్నెలోకి తీసుకోండి మాత్రమైతే సరిపోతుందండి. మనం కోకోనట్ ఆయిల్ అయితే ఎలా అప్లై చేస్తామో ఈ విధంగా తీసుకొని మొత్తం జుట్టు కుదుళ్ళ నుంచి హెయిర్ ఎంత లాంగ్గా ఉంటుందో అంత మొత్తం దట్టంగా అప్లై చేసేయండి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండకూడదు. ఓకేనా? 2 గంటల సేపు తర్వాత మనం నార్మల్గా ఏ షాంపూ అయితే యూస్ చేస్తామో ఆ షాంపూ తోటి తల స్నానం చేసేయటమేనండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.